హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి బ్లౌజ్ పీస్ అనేది చిన్నగా వస్తుంది. తర్వాత కొంచెం లావుగా ఉన్నా సరే మనకి హ్యాండ్ కింద అనేది చంక కింద అనేది హ్యాండ్కి ముక్కలు కలపాల్సి వస్తుంది. సో ఇప్పుడు మెయిన్ క్లాత్కి కలపాలి, తర్వాత లైనింగ్కి కలపాలి. సో ఈ విధంగా కుట్టుకుంటే మనకనే కుట్లు అనేవి బయటకు కనిపించకుండా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ లైనింగ్ మీద మనం కట్ చేసుకున్న పీస్ని ఈ విధంగా ఫస్ట్ లోపల నుండి ఒక స్టిచ్ వేసుకొని తర్వాత పైనుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా మెయిన్ క్లాత్ని కూడా కుట్టించుకోవాలి. ముందు లోపల నుండి కుట్టుకోవాలి ఒక పీస్ తీసుకొని, తర్వాత పైనుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి కుట్టేటప్పుడు తర్వాత వేసుకునేటప్పుడు చిరగకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా కుట్టుకుంటే చాలా నీట్గా కూడా ఉంటుంది. తర్వాత కుట్లన్నీ లోపలికి కనిపిస్తాయి తప్ప మీకు బయటకి ఏం కనబడదు. ఓకేనా, సేమ్ థ్రెడ్ తీసుకొని కుట్టాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఫస్ట్ రైట్ సైడ్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ వేసుకొని ఇప్పుడు లైనింగ్ ఉంటుంది కదా, దాన్ని రాంగ్ సైడ్లో దీన్ని వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కుట్టుకొని దాన్ని టర్న్ చేయాలి. ఇప్పుడు టర్న్ చేసి ఒకసారి గోరుతో గీక్కొని ఇప్పుడు మళ్ళీ పైనుండి ఒక కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకున్నాక మనం లోపల చూసుకుంటే అంతా మనం కుట్టిందంతా లోపలే ఉంటుంది, కానీ మీకు బయటకు ఎటువంటి స్టిచ్చింగ్ అనేది కనబడదు. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది, కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకున్న తర్వాత చూస్తే మనకి హ్యాండ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. కుట్లు అనేవి ఏవి బయటకు కనబడవు. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి.